अक्का पब्लिक को मालूम है कौन आने वाला है, तेरे को नहीं मालूम। ఇంకోటి ఏంటంటే మీ అందరు యూత్ గా ఇంటుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. ఏంటంటే మీ 12-13 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో గ్యాదర్ ఇంత బాగా చేస్తున్నారు, స్వామిని ఎంత బాగా పూజించుకుంటున్నారు కదా. సో మీ అందరికీ కూడా మీతో పాటు మీ ఇంకా ఎవరైతే ఉన్నారో మీకు సపోర్ట్ చేసే వాళ్ళు అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి ప్రవీణ్ స్పీక్స్ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై శ్రీరామ్. గణేష్ మహారాజ్ కి బాగా చేస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు మీరు 10 days అంటున్నారు కదా, అది ఎలా ఉండబోతుంది అంటే అన్న మనం ఇక్కడది సౌండ్ దింపమన్నా, మనం సౌండ్ మొత్తం మనం సౌండ్ అయినా లైటింగ్ అయినా మొత్తం మేము పూణే నుంచి తెప్పిస్తాం అనమాట. ఇక యూత్ కి ఎట్లయితే ఇప్పుడు యూత్ కి ఏం కావాలన్నా డీజే బ్యాడ్ బ్యాండ్ అన్ని ఎట్లుంటాయి అట్లనే తెప్పిస్తాం అనమాట. ఇక మన మొత్తం ఇక యూత్ కి ఎట్లా కావాలో అట్లా తెప్పిస్తాం, జోష్ లో తెప్పిస్తాం. ఇక అందరు జోష్లు ఉంటారు. ఇక ఈ 12 members కి ఇంకా మొత్తం కలిపి ఇక మొత్తం పబ్లిక్ వస్తారు. ఇక మొత్తం గ్రాండ్ సర్లేరన్నా మనకి. మనమే ఏవైతే మేము 13 members ఉన్నామో మేమే వేసుకుంటాం, మేమే చేసుకుంటాం. ఒకళ్ళ కాడి నుంచి చందా చేసేది ఏం లేదు, ఏమున్నా మేమే. ఇక రైట్ అన్న. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఇవాళ మనం కాచిగూడలో రాజ్మూలాలో ఉన్నాం అనమాట. ఇవాళ వచ్చేసి మన బ్లాగ్ స్టార్ట్ చేసేది ఇవాళ ఏంటంటే అడ్డా బాయ్స్ యూత్ అసోసియేషన్ వాళ్ళది ఒక బ్రిలియంట్ అంటే చాలా బ్యూటిఫుల్ గణేశుడు ఉన్నాడు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పటి వరకు మనం హైదరాబాద్ మొత్తం కవర్ చేస్తాం అనమాట. హైదరాబాద్ కానీ బేగం బజార్ ఇవన్నీ కూడా యూనిక్ గణేశుళ్ళని మాత్రం చూపించినాం మన ఛానల్లో. బట్ ఏంటంటే కాచిగూడలో ఒక యూనిక్ గణేశుడు మాత్రం ఏంటంటే అలాగే ఉండిపోయింది. సో మన బ్లాగ్ ఇవాళ యాక్చువల్లీ ఏంటంటే కంప్లీట్ గా సికింద్రాబాద్ లో ఉన్న అన్ని గణేశుళ్ళని కూడా యూనిక్ గణేశుళ్ళని చూపిద్దామని చెప్పేసి నేను ఇవాళ మన బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. కాకపోతే కాచిగూడలో ఒక్క గణేశుడు మాత్రం మిగిలిపోయింది, అది మాత్రం కవర్ చేయడానికి వచ్చాను. మనకేంటంటే మనకు కాచిగూడ రాజ్మూలాలో మనకి అడ్డా బాయ్స్ వాళ్ళది 22 feet గణేశుడు మాత్రం ఇక్కడ చూడొచ్చు మీరు. దానికి ఏంటంటే మీకు ఇక్కడ మనకు అందరు యూత్ మాత్రం ఇక్కడ అందరు ఆర్గనైజేషన్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట మాట్లాడడానికి. సో దానికి ముందు ఏంటంటే ఒక్కసారి మనం వినాయకుడిని మొత్తం కంప్లీట్ గా ఒకసారి ఇంట్రొడక్షన్ ఇస్తాను వినాయకుడిది. అని అందరికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూస్తే మనకి ఇక్కడ చూడండి ఇది ఏంటంటే చాలా యూనిక్ అనమాట. ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్ లో నాకు తెలిసి అయితే ఇలాంటి విగ్రహం మాత్రం ఎక్కడ కూడా లేదు. ఎక్కడ అంటే ఇలాంటి వినాయకుడిని మాత్రం మనం చూడలేదు అనమాట. అంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ తో ఉందన్నమాట. పైన కూడా చూడండి ఇప్పుడు మనకేందంటే కంప్లీట్ గా 5 తలల సర్పం మాత్రం ఉందన్నమాట, నాగశేష్. అలాగే మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి సుదర్శన చక్రం ఉందన్నమాట. స్టాండ్ లో వచ్చేసి మనకు వచ్చేసి శంఖం ఉంది, ఒక చేతిలో గొడ్డలు ఉంది, ఇంకో చేతిలో మనకి త్రిశూలం మాత్రం ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే నరసింహస్వామి అవతారం అనమాట. ఎట్లా అంటే మనకి నరసింహస్వామి అవతారం అంటే మనకు గుర్తొచ్చేది భక్త ప్రహ్లాద. సో అదే కాన్సెప్ట్ లో ఇది వినాయకుడు మాత్రం ఉంది. ఇది చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది మనకి. ఆయన ఏం చూడండి, ఆయన జుహల్ కూడా చూడండి ఆయన ఎట్లుంది అనేది. సింహం మొత్తం కంప్లీట్ గా సింహం ప్యాటర్న్ లో ఫేస్ మాత్రం ఇచ్చినారనమాట. దాంతో పాటు ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి భక్త ప్రహ్లాద ఇక్కడ ఉన్నాడనమాట. దాంతో పాటు ఆపోజిట్ లో చెక్ చేసుకుంటే మనకి భక్త ప్రహ్లాదకి తన తండ్రి అయిన హిరణ్య కశ్యపుడు మాత్రం ఇక్కడ ఉన్నాడు. అలాగే కింద చూస్తే మనకి చిన్నగా మూషిక వాహనుడు మాత్రం ఉన్నాడు అనమాట. సో ఇది కంప్లీట్ గా వచ్చేసి 22 feet గణేశుడు. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఏంటంటే డిజైన్ చేసినారు అనేది. నరసింహస్వామి అవతారంలో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇంకా డీటెయిల్ గా అంటే ఇది ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటనేది కంప్లీట్ గా మన యూత్ ఇక్కడ వచ్చిన అడ్డా బాయ్స్ యూత్ అసోసియేషన్ వాళ్ళని కనుక్కొని ఒకసారి డీటెయిల్స్ అన్ని మీకు వివరంగా చెప్తాను అనమాట. అని అందరికీ జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి. ఓకే, అందరికి జై శ్రీరామ్ అన్న. ఇది ఇంత బ్యూటిఫుల్ గణేశుడు ఎక్కడ నుంచి యాక్చువల్లీ కాన్సెప్ట్ ఇది ఎలా వచ్చింది? చౌదరి ఎన్ని డేస్ పట్టిందన్న టైం మనకి మొత్తం మనకి తీసుకురానికి 1.5 day పట్టిందన్న. 1.5 day అంటే తయారు చేయడానికి ఎన్ని డేస్ పట్టింది? తయారు చేయడానికి మనకి మొత్తం కలిపి 3 months అయిందన్న. 3 months టైం పట్టిందా? 3 months టైం. మనం ఆర్డర్ ఇచ్చినాం. ఓకే,
చేపించినాం అనమాట. ఓకే రైట్. అయితే ఈ కాన్సెప్ట్ యాక్చువల్లీ ఎవరికి వచ్చింది, ఇది ఎట్లా తయారు చేయాలి, ఇటువంటి గణేష్ మనం పెడదాం అన్నది మీకు అందరిలో ఎవరికి వచ్చింది? అంటే మా అన్నకు వచ్చింది అన్న, చిన్న అని మా అన్నకు వచ్చింది కాన్సెప్ట్. మా అన్న అంటే చూసిండు ముందు, చెప్పిండు మా అన్ననే చేపిద్దామని, ఇక మేము కూడా సరే అనుకోని చేపించేసినాం. ఏంటంటే భక్త ప్రహ్లాద్ అంటే అది చాలా అంటే చాలా ఎట్లా అంటే స్కెచ్ చేయించినాం అన్న, ఇది 6,000 ఇచ్చి స్కెచ్ చేయించి ప్లాన్ తీసుకుని అట్లా దాని ప్రకారం పోయినాం. దాని ప్రకారం ఇక ఓకే. సో 3 ఆర్ట్స్ నుంచి తీసుకొచ్చాను. ఓకే రైట్. ఇది ఎన్ని ఫీట్స్ ఉంది అనేది? ఇది 22 ఫీట్స్ ఉంది. 22 ఫీట్స్. అండ్ మీకు ఇది ఎన్నో ఇయర్ సెలబ్రేషన్? ఇది మన సెకండ్ ఇయర్ అన్న సెలబ్రేషన్. ఓకే. ఫస్ట్ ఇయర్ లాస్ట్ టైం ఏం పెట్టారు గణేష్? లాస్ట్ టైం మనము ఇక పోయినాం తీసుకొని వచ్చేసినాం అని అనుకుంటా. ఎలా ఉండింది అది? అది లాస్ట్ టైం మనది నెమలితో ఉండే అన్న. నెమలి ఇంకా పెళ్లి కొడుకు లెక్కుండే లాస్ట్ టైం అట్లుండే. ఈసారి మనం పెద్దగా చేద్దాం అనుకున్నాం, ఈసారి ఇట్లా చేసినాం ఇక. రైట్. కానీ చాలా బాగుంది ఇది కాన్సెప్ట్ అయితే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంత పెద్ద గణేషుని పెట్టినారు కదా, మీ కంప్లీట్ గా టీం ఎంత మెంబర్స్ ఉన్నారు? మనం కంప్లీట్ గా చూసుకుంటే మనం 13 మెంబర్స్ ఉన్నాం అన్న మేము. ఇక అన్న వాళ్ళు ఇన్న వాళ్ళు ఇక అందరు కలిపి ఇంకో 10 మెంబర్స్ యాడ్ అయితే 23 మెంబర్స్ 25 మెంబర్స్ ఉంటాం మేము. రైట్. అంటే మనకి ఎవరైనా స్పాన్సర్స్ ఎవరైనా? స్పాన్సర్స్ ఎవరు లేరన్న మనకి. మనమే ఏవైతే మేము 13 మెంబర్స్ ఉన్నామో మేమే వేసుకుంటాం, మేమే చేసుకుంటాం. వాళ్ళ కాడి నుంచి చందా చేసేది ఏం లేదు, ఏమున్నా మేమే ఇక. ఫస్ట్ టైం ఉండే కదా అందుకని చెప్పేసి లాస్ట్ టైం అందరికి వంచేసినాం లడ్డుని. మా ఫ్రెండ్స్ కైనా పక్కన అపార్ట్మెంట్స్ కైనా ఏడైనా వంచేసినాం. ఇంకా బయటికి కూడా పంపించిండే, విలేజెస్ కి కూడా పంటలలో వేస్తారు కదా ఆడికి కూడా పంపించిండే. ఇక ఈసారి మాత్రం ఆప్షన్ చేద్దామని అనుకుంటున్నాం ఇక మేము కూడా. ఓకే. సో ఇది ఎప్పుడు పెడుతున్నారు ఆప్షన్? పెడితే ఆప్షన్ 15th కి పెడతాం అన్న. 16th రోజు 10 days కి తీస్తున్నాం గణేష్. నిమజ్జనం వచ్చి 10 days అన్నమాట. నిమజ్జనం 10 days. రైట్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన ప్రోగ్రామ్ చూసుకుంటే అన్న 4 o'clock అట్లా స్టార్ట్ అవుతుంది అన్న. ఎగ్జాక్ట్ 4 o'clock స్టార్ట్ అవుతుంది మన ప్రోగ్రామ్. ఓకే. అయితే మనం ఈ మధ్యలో అంటే ఇప్పుడు ఈ 10 days లోపు మీరు ఏమైనా ఈవెంట్స్ ఏమైనా చేసినారా? ఈవెంట్స్ చేసిండే అన్న. మనం అన్నదానం ప్రోగ్రామ్ చేసిండే నిన్న రీసెంట్లీ ఎస్టర్డే. మంచిగా గ్రాండ్ సక్సెస్ అయింది అన్నదానం కూడా, బాగుండే. పబ్లిక్ కూడా బాగుంది. ఇప్పుడు కూడా మనం ఇప్పుడు ఇంకా 2 days కూడా పెడతామన్న. మనం పూరి చోలే ఇంకా వెరైటీస్ ఏమైనా ఉంటే అవి కూడా చేపిస్తాం. మా యూత్ అంటే మేమే చేస్తామని. ఇప్పుడు మా ఉన్న 12 మెంబర్స్ లో ఒక్కడొక్కడు డివైడ్ అయ్యి ఒక్కడొక్కడు చేసుకుంటూ పోతాం మేము. చాలా బాగా చేస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు మీరు 10 days అంటున్నారు కదా, అది ఎలా ఉండబోతుంది అంటే అన్న? మనం ఇక్కడది సౌండ్ దింపమన్నా. మనం సౌండ్ మొత్తం మనం సౌండ్ అయినా లైటింగ్ అయినా మొత్తం మేము పూణే నుంచి తెప్పిస్తాం అనమాట. ఇక యూత్ కి ఎట్లయితే ఇప్పుడు యూత్ కి ఏం కావాలన్నా డీజే బ్యాడ్ బ్యాండ్ అన్ని ఎట్లుంటాయి అట్లనే తెప్పిస్తాం అనమాట. ఇక మన మొత్తం ఇక యూత్ కి ఎట్లా కావాలో అట్లా తెప్పిస్తాం, జోష్ లో తెప్పిస్తాం. ఇక అందరు జోష్లు ఉంటారు. ఇక ఈ 12 మెంబర్స్ కి ఇంకా మొత్తం కలిపి ఇక మొత్తం పబ్లిక్ వస్తారు. ఇక మొత్తం గ్రాండ్ సక్సెస్ చేస్తాం ఇక ఈవెంట్ అనేది. అంటే ఇది ఇప్పుడు ఈ పక్కన ఇప్పుడు ఇంకోటి ఉంది కదా మీ వాళ్ళది? మా అన్న వాళ్ళదే అన్న. అది కూడా అంటే కలిసి తీస్తారా? అన్న వాళ్ళు 11 days కి తీస్తారా అన్న. ఒక రోజు ముందు వాళ్ళు 11 days కి, మేము 10 days కి. అన్న వాళ్ళది ఎప్పటి నుంచి వస్తుంది కదా. అన్న వాళ్ళ లడ్డు ఎన్ని కేజీస్ ఉందన్న? లడ్డు చూసుకుంటే 25 kgs అన్న. లడ్డు 25 kgs. ఓకే రైట్. ఆప్షన్ చూడాలి ఎంత వస్తుంది అని చెప్పేసి. ఈ ఆప్షన్ కూడా మీకు మంచిగా కావాలని చెప్పేసి కోరుకుంటాం. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మీకు ఇంకా బాగా జరగాలి. ఇప్పుడు ఇది ఇంత మంచి వినాయకుని మాత్రం పెట్టినారు మీరు, నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరగాలి. మీ యూత్ కి ఇంకా మంచిగా ఇంకా అందరికి మంచి జరగాలని చెప్పేసి మేము కూడా ఆశిస్తాం. సో అన్న అందరికి ఆల్ ద బెస్ట్. మీ 10th డే ఏదైతే తీసుకున్నారో ఆల్ ద బెస్ట్. మాక్సిమం ట్రై చేద్దాం. ఒకవేళ అయితే కవర్ తప్పకుండా కవర్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే మీ అందరు యూత్ గా ఇంటుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. ఏంటంటే మీ 12-13 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో గ్యాదర్ ఇంత బాగా చేస్తున్నారు, స్వామిని ఎంత బాగా పూజించుకుంటున్నారు కదా. సో మీ అందరికి కూడా మీతో పాటు మీ ఇంకా ఎవరైతే ఉన్నారో మీకు సపోర్ట్ చేసే వాళ్ళు అందరికి కూడా మంచి జరగాలని చెప్పేసి రైన్ స్పీక్స్ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ అన్న. ఇది ఇంకొక ఇంటర్వ్యూ అండి, హిందీలో తీసుకుంటాం. ఓకే అన్న తీసుకోండి. ఇది ఉండండి.